బేసిక్గా చాలా మంది అడుగుతున్నారు ఈ రెండు మూవీస్లో ఈ రెట్రో వర్సెస్ నాని హిట్ 3 ఈ రెండు మూవీస్లో ఏది ప్రిఫర్ చేయొచ్చు ఈ వీకెండ్ కానీ చాలా మంది అడుగుతున్నారు. అయితే డిఫరెన్సెస్ ఆఫ్ ద ఈ మూవీస్ యొక్క పాజిటివ్స్ నెగిటివ్స్ అట్లాగే రెండు మధ్య డిఫరెన్సెస్ మాట్లాడుకుందాం. దాని తర్వాత మీరు డిసైడ్ అవ్వండి, నేను కూడా నా ఒపీనియన్ చెప్తా. బేసిక్గా హిట్ 3కి ఉన్న బిగ్గెస్ట్ పాజిటివ్ మనం అనుకున్నాం ఆల్రెడీ, నాని యొక్క పర్ఫార్మెన్స్ పీక్లో ఉంది. సినిమాటోగ్రఫీ కూడా ఈ మూవీకి సంబంధించి చాలా ఎక్సలెంట్గా ఉంది సినిమాటోగ్రఫీ. వేరాజ్ వీక్ రైటింగ్ అంటే జైపూర్ ఎపిసోడ్స్ కానీ ప్రీ క్లైమాక్స్ కానీ హిట్ 3లో బాగున్నాయి, పాజిటివ్స్ అవి కూడా. బట్ రైటింగ్ శైలేష్ కోలను ఒక జోష్ని ఫ్యాక్టర్ని ఇవ్వలేకపోయాడు. ఎస్పెషల్లీ ఒక డీప్ ఇన్వెస్టిగేషన్ అనేది, ఆబ్వియస్లీ ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అంటేనే డీప్ ఇన్వెస్టిగేషన్. హిట్ 1లో కానీ హిట్ 3లో కానీ ఇప్పుడు ఎవరు కల్ప్రిట్ అనేది తెలుసుకోవడం కోసం డీప్గా వెళ్ళి తెలుసుకోవడం అనేది వీళ్ళ అని ఫైనల్గా ఒకళ్ళు కన్ఫర్మ్ అవుతారు. రట్సాసన్ కానీ ఇట్లా చాలా సినిమాలు ఉన్నాయి థ్రిల్లింగ్లో. సో ఆ థ్రిల్లర్లో ఉండేటువంటి ఆ డీప్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్గా మిస్ అయింది. వేరే దిస్ ఇస్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. టూ మచ్ ఆఫ్ బ్లడ్ బాత్ ఉంది, భయంకరమైనటువంటి వైలెన్స్ అది కూడా ఈ మూవీలో ఎక్కువగా ఉంది. నాని పెర్ఫార్మెన్స్తో మాత్రం లాక్కు రాగలిగాడు. అండ్ మిక్కీ జే మేయర్ ఈ లెవెల్ ఆఫ్ మ్యూజిక్ ఇస్తాడని ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయరు. సీతమ్మ వాకిట్లు అలాంటిది ఇచ్చిన మిక్కీ జే మేయర్ ఈరోజు ఇట్లాంటి ఒక బ్లడ్ బాత్ మూవీకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తాడు. అది కూడా చాలా బాగుంటుంది, సినిమాకి యాసెట్ అవుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అది కూడా బిగ్గెస్ట్ పాజిటివ్ అని చెప్పుకోవచ్చు. సో ఇది నాని మూవీ హిట్ 3. రెట్రో విషయానికి వచ్చేసరికి రెట్రో ఒక వీక్ ప్లాట్ని తీసుకున్నాడు, ఎక్కడ కూడా ఇన్స్పైర్డ్ లేనటువంటి ఒక ప్లాట్ని తీసుకున్నాడు. మొన్న వచ్చిన జిగర్తాండ XX కూడా పెద్దగా కమర్షియల్గా వర్కౌట్ అవ్వకపోయినా నాలాంటి కార్తిక్ సుబ్బరాజ్ ఫ్యాన్స్, నాలాంటి ఆ కైండ్ ఆఫ్ సినిమాలు నచ్చే వాళ్ళకి విపరీతంగా నచ్చేసింది ఆ సినిమా. నాకైతే చాలా బాగా నచ్చింది. జిగర్తాండ 1 ఎంత నచ్చిందో 2 కూడా నాకు అదే లెవెల్లో బాగా నచ్చింది. ఎస్పెషల్లీ క్లైమాక్స్ అండ్ ప్రీ క్లైమాక్స్ పీక్ ఉంటుంది ఆ సినిమా. అండ్ స్టార్టింగ్ ఎపిసోడ్స్ డిఫరెంట్ సైడ్ వెళ్ళి లాస్ట్లో వేరే వైపు తిప్పాడు అనిపించింది, కానీ జిగర్తాండ XX ఓవరాల్గా బాగుంది. బట్ రెట్రో 3 గంటల పాటు దాన్ని సాగదీసాడు. ఓన్లీ పాజిటివ్ ఏంటంటే సూర్య యొక్క స్క్రీన్ ప్రెజెన్స్. సూర్య ఎప్పటి నుంచో కంబ్యాక్ కోసం ట్రై చేస్తున్నాడు, ఎక్కడ కంబ్యాక్ రావట్లా. మేబీ నెక్స్ట్ వెంకీ అట్లూరితో కంబ్యాక్ వస్తుంది సితార్ ఎంటర్టైన్మెంట్స్లో తెలుగు అండ్ బైలింగువల్ మూవీ అని అనుకుంటున్నా. సో రెట్రో గురించి ఎత్తగానే నేను ఏవేవో మాట్లాడుతాను, అంటే రెట్రోలో మాట్లాడడానికి ఏం లేవు. బేసిక్గా నెగిటివ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, పాజిటివ్స్ చాలా తక్కువ ఉన్నాయి. టెక్నికల్గా ఓకే ఉంది, కానీ రైటింగ్ అనేది కార్తిక్ సుబ్బరాజ్ లెవెల్లో ఈ మధ్య కార్తిక్ సుబ్బరాజ్ లెవెల్ బాగా పడిపోయింది. అందులోనూ కనీసం పడిపోతున్న లెవెల్లో కూడా లేదు, మొత్తం పడిపోయిన లెవెల్లో ఉంది. కార్తిక్ సుబ్బరాజ్ ఇలాంటి ఒక మూవీ తీస్తాడని ఈరోజు ఎక్స్పెక్ట్ చేయాలి. అసలు చాలా చిరాకైనటువంటి సినిమా. ఇక మీకు అర్థమై ఉంటుంది, ఉన్న వాటిల్లో ఇక నేను చూస్తాను తప్పదు అనుకుంటే మాత్రం మీరు ప్రిఫర్ చేయాల్సినటువంటి మూవీ హిట్ 3. లేదంటే రెండు మూవీస్, అంటే ఇది ఓటీటీకి వచ్చినా రెట్రోనే మనం అవాయిడ్ చేసేయచ్చు, స్కిప్ చేసేయచ్చు. హిట్ 3 మాత్రం ఓటీటీకి వస్తే ఒకసారి చూడొచ్చు, అట్లా ఉంది. సో థ్రిల్లర్స్ నాకు చాలా ఇష్టము, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ నాకు కాస్త ఓపిక ఉంది, నేను చూస్తాను అనుకునే వాళ్ళు హిట్ 3ని ప్రిఫర్ చేయొచ్చు మామూలుగా అయితే. సో లేదు నేను వీకెండ్ ఏదో ఒక మూవీకి వెళ్ళాలబ్బా, నా ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఒక్కడైనా వెళ్ళాలి, ఒకదానైనా వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా మీరు హిట్ 3ని ప్రిఫర్ చేయొచ్చు ఈ రెండిట్లో.